యేసు క్రీస్తు మహిమోన్నతమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే అపోస్తుడైన పౌలు క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది. ఒకప్పుడు క్రీస్తుని ఎరగని వాడు, క్రీస్తు పేరు చెబితేనే సహించని వాడు, ఆదిమ క్రైస్తవ సంఘానికి ఎంతో నష్టాన్ని కలగచేసిన వాడు ఈ యొక్క పౌలు గారు. పౌలు జీవితాన్ని గనుక మనము ఆలోచన చేసినట్లయితే, నేను పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, అలాంటి పాపినైన నన్ను ప్రభు ప్రేమించి నా పాపముల కొరకు ఆయన శిలువ మరణము పొంది ఆయన మరణమును జయించి పునరుద్ధానుడయ్యాడు అని పౌలు గారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. మానవులమైన మనందరము కూడా పాపము వలన వచ్చే శిక్షకు మనము పాత్రులము. ఆ పాప శిక్ష నుండి మనందరినీ తప్పించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణాన్ని పొందారు. ఈ యొక్క సువార్తను ప్రకటించటానికి దేవుని ప్రేమ అపోస్తులను బలవంతం చేస్తున్నట్లుగా మనము చరిత్రలోనికి వెళితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించినటువంటి 12 మంది శిష్యులు ప్రపంచమంతా వారు వారు దేవుని సువార్తను ప్రకటించారు. ఏంటి సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు మహిమను విడిచి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువ మరణము పొంది ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినాన మరణాన్ని జయించి మృత్యుంజయుడై ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన మరలా మన కొరకు రాబోతున్నాడు. మనలందరినీ కూడా ఆయన ఉండు స్థలములోనికి ఆయన తీసుకువెళ్ళబోతున్నాడు అనే సువార్తను వారు ప్రకటించినట్లుగా ఈ ఉదయకాలము ఈ సువార్త మనకి మేలు చేసేది. భయంకరమైన వ్యసనక్రాంతులు, పాపములో జీవిస్తున్న వారు అనేక మంది సువార్తను విని వారు జీవితాలు బాగుపడ్డాయి. వారు జీవితాలలో పెనుమార్పులను వారు చూశారు. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఆయన ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక వంశము కొరకు, ఒక దేశము కొరకు, లేక ఒక ప్రాంతము కొరకు ఆయన మరణించలేదు, కానీ ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టారు. ఆయన అందరి కొరకు ఆయన మరణించారు. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ఇంకా చాలా మంది ఈ వాస్తవాన్ని గ్రహించలేని వారుగా ఉన్నారు. ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడని, దేవుడు ఒక్కడే అని, ఆయన అందరికీ ఉపకారని యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి బైబిల్ ఎంతో స్పష్టంగా బోధిస్తుంది. ఇది మతము కాదు, ఇది నిత్యత్వానికి మార్గమై ఉంది. ఈ మార్గంలోనికి వచ్చిన మన జీవితంలో మేలు కలుగుతుంది. కనుక ప్రతి మనుష్యుడు కూడా ఈ మార్గాన్ని తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, వాస్తవాన్ని గ్రహించాలి. మనం ఈ మార్గంలోనికి రావాలని, ఈ మార్గాన్ని గురించి తెలుసుకోవాలని ఎంతో మంది దేశాలు, ఖండాలు దాటి వారు వచ్చి క్రీస్తు సువార్తను ప్రకటించగా అనేక మంది జీవితాలు వెలిగింపబడ్డాయి. వారి
జీవితాలలో మునుపెన్నడు లేని శాంతి, సమాధానమును, స్వస్థత, ఆశీర్వాదమును వారు పొందుకున్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు ఆయన చనిపోయారు. ఇంకా ఎవరైనా ప్రభువుని ఎరగక ఆయనను రక్షకుడిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శాపము నుండి, బలహీనతల నుండి, ప్రతి పరిస్థితుల నుండి ఆయన మిమ్ములను విమోచించటానికి విమోచకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచటము ద్వారానే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతారు. యేసు క్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు చనిపోయారు. ఎందరు తన్ను అంగీకరిస్తారో వారందరి యొక్క పాపములు క్షమించబడతాయి. వారి జీవితంలో పాప క్షమాపణ కలుగుతారు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఆయన అందరి కొరకు చనిపోయి ఆయన సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాలము మన కొరకు మనము జీవించటము కాదు గాని మన కొరకు ప్రాణం పెట్టిన యేసు కొరకు మన జీవితాలను ఆయనకి సమర్పించుకుని ఈ సత్య సువార్తను మనము ప్రకటించినట్లు అటు దైవకమైన కృప ఈ ఉదయకాలము ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యేసు క్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నారని మీ వాక్యము సెలవిచ్చినట్లు మానవాళందరి పాపముల కొరకై మీరు చనిపోయి తిరిగి లేచారని, మీ పునరుద్ధాన శక్తిని ఈ సువార్తను గ్రహించగలిగినట్లు, పొందుకోగలిగినట్లు అటు దైవకమైన కృప మాకందరికీ ప్రసాదించమని ప్రార్థన అవసరత కోరిన బిడ్డలందరి జీవితాల్లో మీరు మేలు చేసి మహిమ పొంద యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.